తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పెదపోడి సంపర గ్రామాల్లో పవన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలిపారు. తర్వాత మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంతో ఓర్పు సహనంతో వ్యవహరించారన్నారు. సీఎం జగన్ ఇంటికి పంపడంలో పవన్ పాత్ర జన సైనికుల పాత్ర మరవలేదన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి భవిష్యత్తులో మరింత రాజకీయంగా అభివృద్ధి చెందాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వారు తొలతోగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి కొన్ని విషయాలు గ్రామ అభివృద్ధి కోసం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యంతో ప్రజల ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తూ ఉంది. మొదటి బడ్జెట్ చూశారు, దాదాపు 50,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ లబ్ధి చేకూర్చారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ 15,000 కోట్ల రూపాయలు ఇస్తే అప్పుగా ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. నిన్న ఏదైతే ఆర్థిక శాఖ కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పారు, అది గ్రాంటే అని. తప్పనిసరిగా ఏదైతే రైతులకు సంబంధించిన పొంత రోడ్లు ఉన్నాయో